తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం రీజియన్ అందరికీ నమస్కారం. మనము ఆన్లైన్ యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. ఆన్లైన్ యూట్యూబ్ వీడియోలలో వివిధ శీర్షికలపైన మనము ఎన్నో అంశాలపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అయితే ఈరోజు పరిపూర్ణత్వం అనే శీర్షిక మీద ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనము తెలుసుకోబోతున్నాం. అయితే పరిపూర్ణత్వం మీద గత వీడియోలో మనము తెలుసుకున్నటువంటి విషయాలని ఒకసారి అవగాహన చేసుకుందాం, సమీక్ష చేసుకుందాం. ఈరోజు మీరు తెలుసుకోబోయేటువంటి అంశము అష్టాంగ యోగమే పరిపూర్ణత్వము. అష్టాంగ యోగ పరిపూర్ణత్వానికి దారితీస్తుంది. ఈ అంశాన్ని తెలుసుకోబోయే ముందు గత వీడియోలో మనము తెలుసుకున్న అంశాన్ని సమీక్ష చేసుకుందాం. నవరత్నాల పంటలే పరిపూర్ణత్వము అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. నవరత్నాల పంటలే పరిపూర్ణత్వం అంటే ఆ నవరత్నాలను పండించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నవరత్నాలే మానవ జీవిత పరమార్థానికి దారితీస్తుంది. నవరత్నాల పంటలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఈ 9 పంటలు, ఈ 9 ఫలాలు మానవ జీవితానికి పరిపూర్ణత్వము చేకూరుస్తాయి. పరిపూర్ణత్వం అంటే స్వేచ్ఛ, ఆనందం, ఆనందంగా జీవించేటువంటి స్థితి. ఆ గొప్ప స్థితిని అందుకోవడానికి మనం ఈ పంటలు పండించుకోవాలి. ఆ పంటలలో ఆనందం ఉంది, ఆ పంటలలో స్వేచ్ఛ ఉంది, ఆ పంటలలో నిండుదనం ఉంది, ఆ పంటలలో సంతృప్తి ఉంది, ఆ పంటలలో మనము జీవితాన్ని మలుచుకునేటువంటి గొప్ప శిక్షణ ఉంది. అందుకే నవరత్నాలు పండించుకోండి, పరిపూర్ణత్వాన్ని అందుకోండి. మరి ఈరోజు
అంశము అష్టాంగ యోగ. అష్టాంగ యోగ పరిపూర్ణత్వానికి దారితీస్తుంది. భారతదేశంలో ఒక గొప్ప తత్వశాస్త్రము వేల సంవత్సరాల క్రితమే అభివృద్ధి అయింది. భారతీయ సనాతన ధర్మం నుంచి భారతీయ తత్వశాస్త్రము వెలువడింది. వేల సంవత్సరాల క్రితము 8,000 సంవత్సరాల క్రితమే ఈ గొప్ప తత్వశాస్త్రము వెలువడిందంటే సనాతన ధర్మము మానవ జీవితానికి ఆధారమైనటువంటి ఆ సనాతన ధర్మం నుంచి ఒక గొప్ప తత్వశాస్త్రమే వెలువడింది అంటే అందరికీ ఆశ్చర్యమే వేస్తుంది. అందరూ భారతీయ తత్వం గురించి తెలుసుకుంటున్నారు, కానీ దాన్ని ఆచరించడంలో ప్రయోజనము సాధించలేకపోతున్నారు, ఆచరించడంలో విఫలమవుతున్నారు. ఆచరించడంలో విఫలము కావడానికి గల కారణము తెలుసుకున్న విషయంలో స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. స్పష్టత, క్లారిటీ ఉన్నప్పుడు జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశం వస్తుంది. తెలుసుకున్న విషయంలో స్పష్టత లేనప్పుడు, ఆ విషయంలో విశ్లేషణ లేనప్పుడు, విషయం గురించి విశ్లేషణ, విచారణ, విచక్షణ ఇవన్నీ లేనప్పుడు జీవితానికి అప్లై చేసుకోవడానికి కష్టమవుతుంది. అందుకే మానవుడికి మనసుంది కాబట్టి విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేయకపోవడం వలన అన్ని విషయాలు మనకు జీవితంలోకి, జీవిత అనుభవంలోకి రాలేకపోతున్నాయి. యోగా అనేది భారతదేశంలో పుట్టినటువంటి గొప్ప మహా అద్భుతమైనటువంటి మానవ జీవితానికి సరిపడేటువంటి గొప్ప ప్రక్రియ. A great process has been born in great country that is India. అయితే భారతదేశంలో పుట్టినటువంటి ఆ యోగా అంతర్జాతీయంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గుర్తించే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరుపుకుంటున్నామంటే అంతకంటే ఎక్కువ ఇంకేం కావాలి. యోగా అనేది ఒక దేశము పాటించేది కాదు, అన్ని దేశాలు పాటించడానికి అనుకూలంగా, శాస్త్రబద్ధంగా, హేతుబద్ధంగా, ప్రయోగాత్మకంగా నిరూపించబడినటువంటి గొప్ప విషయ పరిజ్ఞానం
అందుకే భారతదేశంలో ఉన్న ఈ యోగా గురించి స్పష్టతను ఏర్పరచుకోవాలి, తెలుసుకోవాలి. యోగా అంటే అర్థం ఏంటి? యోగా అనేది యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి మాట. యుజ్ యుజ్ తర్వాత యుజ్ యోక్ యోక్ యోగా, ఈ విధంగా రూపాంతరము చెందినటువంటి మాట. యోక్ నుంచి వచ్చిందే యోగా. యోక్ అంటే అర్థం ఏంటి? యోక్ అంటే రెండిటిని కలిపేది అని అర్థం. బస్సులో మనము యోక్ను వాడతాం. ట్రాన్స్మిషన్, పవర్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ నుంచి టైర్స్కి వెళ్ళాలన్నప్పుడు మధ్యన మనము ప్రొపెల్లర్ షాఫ్ట్లను వాడుతాం. ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే పవర్ని వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక షాఫ్ట్, అది తిరుగుతూ ఉంటుంది. మరి తిరుగుతున్నటువంటి ఆ పెద్ద షాఫ్ట్ని మనము యోక్ అనే పరికరం ద్వారా మనము జాయిన్ చేస్తాం. ఎన్ని పీసులు అంటే అన్ని పీసులుగా మనము ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ను తయారు చేసి ఆ పీసులను మనము యోక్ ద్వారా కలుపుతాం. అంటే యోక్ మీన్స్ టు జాయిన్ టుగెదర్ అని అర్థం. యోగా అంటే కూడా అర్థము అదే. మరి మామూలు భాషలో ఇంకా చెప్పాలంటే గ్రామాలలో వ్యవసాయము చేసేవారు నాగలి దున్నుతూ ఉంటారు. భూమిని సాగు చేసేటప్పుడు నాగలి దున్నుతూ ఉంటారు. నాగలిని దున్నేటప్పుడు రెండు ఎడ్ల మీద ఒక కాడి వేస్తారు. ఆ కాడి రెండు ఎడ్లను కలుపుతుంది. ఆ రెండు ఎడ్లు కలిసి ముందుకు నడుస్తూ ఉంటాయి. అంటే ఆ కాడిని యోక్ అని అంటారు. ఎద్దుల బండి మనం చూసుంటాం. ఎద్దుల బండిని తీసుకుంటే రెండు ఎడ్ల మెడ మీద కాడి వేస్తారు. కాడి అంటే కలిపేది అని అర్థం. యోక్ అంటే కలిపేది అని అర్థం. యోగా అంటే అర్థము కలపడము అని అర్థం. యోగా రెండింటిని కలుపుతుంది. దేన్ని కలుపుతుంది? మానవుణ్ణి ఈ విశ్వశక్తితోటి అనుసంధానం చేస్తుంది. ఈ మానవుడు విశ్వశక్తికి వేరు కాదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిలోకి పరిమితముగా ఉన్నటువంటి మానవుని యొక్క శక్తి రెండు కలవడమే యోగా. అందుకే దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరించడానికి భారతీయ ఋషులు ఇచ్చినటువంటి గొప్ప ప్రాసెస్ అదే అష్టాంగ యోగా. అష్టాంగ యోగా అంటే 8 పార్ట్స్ ఉంటాయి, 8 స్టెప్పులు ఉంటాయి. ఈ 8 స్టెప్స్ ఏంటో మనము తెలుసుకుందాం. భారతదేశంలో
పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఈ 7 స్టెప్పుల ప్రాసెస్ని మనము తెలుసుకుందాం. అదే అష్టాంగ యోగా. అష్టాంగ యోగాలో మొదటిది యమ, రెండవది నియమ, మూడవది ఆసన, నాలుగవది ప్రాణాయామ, ఐదవది ప్రత్యాహార, ఆరవది ధారణ, ఏడవది ధ్యాన, ఎనిమిదవది సమాధి. ఈ 8 మెట్ల ప్రాసెస్లో మానవుడు వ్యక్తిత్వాన్ని వికసించుకోవడానికి, పరిపూర్ణత్వము పొందడానికి ఉపయోగపడతాయి. యమము, నియమము, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 భాగాల గురించి అవగాహన, స్పష్టత కలిగి ఉండాలి. యమము అంటే సోషల్ డిసిప్లిన్ అని అర్థం, సామాజిక బాధ్యత అని అర్థం. సమాజంలో ఎలాగ మనము జీవించాలి అని చెప్పేటువంటిదే యమము, సోషల్ డిసిప్లిన్. ఇది చాలా కీలకం. మానవుడు సంఘజీవి కాబట్టి, మానవుడు గుంపులుగా జీవించేటువంటి జీవి కాబట్టి, సంఘము అవసరము కాబట్టి, మానవుడి యొక్క అవసరాలు తీర్చడానికి సాటి మానవుడు కావాలి కాబట్టి సామాజిక ధర్మము, సామాజిక పద్ధతులు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే సోషల్ డిసిప్లిన్ చాలా ముఖ్యమైనది. 5 సోషల్ డిసిప్లిన్లు మనకు ఇవ్వబడ్డాయి. అది అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఈ 5టిని యమాలు అని అంటారు. యమము అహింసావాదము. హింస అనేది ఎప్పుడైనా కానీ మళ్ళీ హింసకే దారి తీస్తుంది కాబట్టి అది డిస్ట్రక్టివ్ ప్రాసెస్. కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అంటే ఈ సృష్టికి అవకాశం ఇవ్వడమే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. ఈ ప్రకృతికి, నేచర్కి సహజ సిద్ధంగా జీవించేటువంటి జీవన విధానంలో ఉండడమే అదే కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. అదే అహింసావాదము, అదే అహింస. అంటే హింస చేయాల్సినటువంటి అవసరము లేకుండా, హింసించాల్సినటువంటి అవసరమే లేకుండా మానవుడు జీవించడానికి, జీవులు జీవించడానికి ఈ ప్రకృతిలో అన్నీ ప్రకృతి సమకూరుస్తూ ఉంది. ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఆ సృష్టి ఉన్న ధర్మ ప్రకారము, సృష్టి ధర్మము ప్రకారము జీవించడమే అదే అహింస. నాన్ వైలెన్స్ అనేది
మానవుడు విజయం సాధించడానికి ఉపయోగపడేటువంటి గొప్ప ఆయుధం. రెండవది సత్యము. సత్యమేవ జయతే అని అంటారు. సత్యమే జయాన్ని ఇస్తుంది. ట్రూత్ఫుల్నెస్ ఉండాలి. అబద్ధాలు చెప్పకుండా ఉండగలగాలి. మన లోపల మనసులో న్యాచురల్గా ఉండేటువంటి తత్వం ఉండాలి. కల్పించి ఏదో చెప్పాలి, లేనిది చెప్పడమే అదే అసత్యం. ఉన్నది ఉన్నట్టుగా మనము గ్రహించడమే సత్యం. తర్వాత అస్థేయము. అస్థేయం అంటే దొంగతనము చేయకుండా ఉండడం, స్టీలింగ్ చేయకుండా ఉండడం, నాన్ స్టీలింగ్. అదే అస్థేయము. వేరే వారి మీద ఆధారపడడం అంటే దొంగతనం చేయడమే. కష్టపడి పని చేయకుండా జీవించాలనుకుంటే అది ఒక రకంగా అస్థేయమే అవుతుంది. కష్టే ఫలి అనే నానుడిని మనము జీవితంలో అన్వయించుకోవాలి. శ్రమయేవ జయతే. శ్రమ చేస్తేనే జయం. శ్రమ లేకుండా జీవించే అవకాశమే లేదు కాబట్టి శ్రమ చేయాలి, కష్టపడి పని చేయాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసినప్పుడు అందరికీ ఈ సృష్టి ద్వారా, ఈ ప్రకృతి ద్వారా ఫలాలు అందుతాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడడం అంటే బానిసత్వం. బానిసత్వము పారాసైటిక్ లైఫ్. వేరే వారిని మనము దొంగిలించడం కాదు. నిజంగా ఆలోచన చేస్తే ఈ ప్రకృతిలో అందరికీ అన్నీ ఉన్నాయి. శ్రమపడి దాన్ని మనము సంపాదించుకొని మన అవసరాలు తీర్చుకోవాలి. అందుకే దొంగతనము చేయరాదు. అస్థేయము. అపరిగ్రహము. అపరిగ్రహం అంటే బుద్ధి జ్ఞానములను కలిగి ఉండడం. జీవితం మీద జ్ఞానం కలిగి ఉండాలి. భౌతికవాద జీవితం మనకు కావలసిన అవసరాలు ఎంతవరకు ఉంటాయో ఆ అవసరాల నిమిత్తము మాత్రమే మనము ఈ ప్రకృతిని వాడుకోవాలి. అవసరాలకు మించినటువంటి వాటిని కూడబెట్టడం అనేది మనకు వేరే వారికి కావలసిన దాన్ని మనము దాచుకోవడం అవుతుంది. అందుకే అపరిగ్రహాన్ని మనము పాటించాలి. స్వార్థాన్ని వీడాలి. నాకు, నాది, నా వాళ్ళు అనేటువంటి స్వార్థం నుంచి బయటపడాలి. తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడమే. బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే. బ్రహ్మచర్యం అంటే జ్ఞానాన్ని తెలుసుకొని జీవితం యొక్క అర్థము, పరమార్థం ఏంటో అర్థం చేసుకొని ఆ దిశగా జీవించడమే. అదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే తెలుసుకోవడం అని అర్థం. జ్ఞానాన్ని అభ్యసించడం అని అర్థం. జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అభ్యసించి దాన్ని అమలు చేసుకోవాలి. బ్రహ్మచర్యం అంటే జీవితాంతము పెళ్లి చేసుకోకుండా ఉండడం అని అర్థం కాదు. బ్రహ్మచర్యం అంటే జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని
తెలుసుకోవాలి. అందుకే జీవితం మొదటి భాగములో జీవితాన్ని తెలుసుకునేటువంటి విధానము అదే విద్య, అదే చదువు. అందుకనే తెలుసుకునేటప్పుడు మనిషి కాన్సంట్రేషన్ చేసి బ్రహ్మచర్యము పాటించాలి అని అంటారు. అంటే డిసిప్లిన్ ఉండాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడమే, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని అదుపులో ఉంచుకొని శరీరాన్ని సద్వినియోగము చేసుకోవడం ఎలాగనో తెలుసుకోవడం, అదే మరి బ్రహ్మచర్యం అవుతుంది. నియమాలు. రెండవ భాగము నియమం. నియమ అంటే శౌచము, సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయము, శరణాగతి. ఈ ఐదిటిని నియమాలు అని అంటారు. శుభ్రత అంటే మానవుడు శుభ్రతను పాటించాలి. శుభ్రత అంటే శారీరక శుభ్రత, తినే ఆహారం శుభ్రత, తాగేటువంటి నీరు శుభ్రత, గాలిని శుభ్రమైన గాలిని పీల్చుకోవడము. అది కాకుండా ముఖ్యంగా మానసిక శుభ్రత చాలా ముఖ్యమైనది. మనసులో కల్మషము లేకుండా ఉండడం, ఇది అంతా మరి శౌచము కిందికి వస్తాయి. సంతృప్తి. మానవ జీవితానికి సంతృప్తి కావాలి, నిండుదనము కావాలి. మనసులో నిండుదనము, మానసిక సంతృప్తి చాలా అవసరం. మనకు కావలసినటువంటి అవసరాలు ఏంటి అనే దాని మీద స్పష్టత ఉన్నప్పుడు మనము సంతృప్తిగా జీవించే అవకాశం ఉంటుంది. సంతృప్తి అనేది మానవుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉన్నదానిలో సంతృప్తి పడడము నేర్చుకోవాలి. ఆశలను పెంచుకోవడము, అత్యాశ వైపు వెళ్ళడము, డబ్బు సంపాదించడంలో అత్యాశ, నేనే గొప్పగా ఉండాలి, నేనే నెంబర్ వన్గా ఉండాలి అనేటువంటి అలాంటి ఆశ వైపు వెళ్ళకూడదు. అహంకారము, గర్వాన్ని వీడాలి. ఎప్పుడైతే వాటిని వీడుతామో మనము సంతృప్తిగా జీవించేటువంటి జీవన విధానము మనకు వస్తుంది. తర్వాత మూడవది తపస్సు. తపస్సు అంటే మనము సెల్ఫ్గా ఏ విధంగా శిక్షణ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ ట్రైనింగే తపస్సు. క్రమశిక్షణగా ఉండడమే తపస్సు. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ట్రైనింగ్, క్రమశిక్షణను తనకు తాను శిక్షణ ఇచ్చుకోవడమే తపస్సు అవుతుంది. తమను తామే ట్రైనింగ్ చేసుకోవాలి. ఎవరు మనకి ట్రైనింగ్ ఇవ్వరు, ఎవరు కూడా మనకు శిక్షణ ఇవ్వరు. మన శిక్షణ మనమే తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నాలుగవది సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ స్టడీ, స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే. తాను చేస్తున్నటువంటి విషయాలను కూలంకషంగా విశ్లేషించుకొని అన్వేషించడమే, అదే సెల్ఫ్ స్టడీ. తన గురించి తాను తెలుసుకోవాలి. తర్వాత శరణాగతి. శరణాగతి అంటే సరెండర్ టు గాడ్.
దేవునికి లోను కావడము, దేవునికి అప్పగించుకోవడము ఈశ్వర ప్రణిధానం అని అంటారు, శరణాగతి అని అంటారు, సమర్పణ జీవితం అంటారు, దేవునికి సమర్పించుకోవడం అని అంటారు. మన లోపల ఉన్నటువంటి శక్తి చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి, ఆ దైవశక్తి అనంతంగా ఉంటుంది కాబట్టి, మనకు శక్తి సరిపోనప్పుడు దైవశక్తిని మనము కోరుకోవాలి, మనను దైవశక్తికి అంకితం చేసుకోవాలి. అదే సరెండర్నెస్ టు గాడ్, అదే ఈశ్వర ప్రణిధానం, అదే శరణాగతి, అదే సమర్పణ జీవితం. అంటే నియమ అంటే తనను మార్చుకోవడానికి తనకు తాను చేసుకునేటువంటి స్వధర్మానికి సంబంధించినటువంటివి. సో యమ నియమాలు చాలా చాలా ప్రాముఖ్యము. తర్వాత మూడవది ఆసన. ఆసన అంటే ఆసనాలు, బాడీ పోస్చర్స్, శారీరక శ్రమ, ఇవంతా ఆసనాల కిందికి వస్తాయి. ప్రాణాయామము. ప్రాణాయామం అంటే శరీరంలో ప్రవహించేటువంటి ప్రాణశక్తిని, ప్రాణిక్ ఎనర్జీని, శక్తిని మనము నియంత్రించడమే ప్రాణాయామం. ప్రాణాయామము చేయాలంటే మనము మన ప్రాణవాయువును అన్ని భాగాలకు పంపించడానికి చేసేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ ప్రాణాయామము. ఆ ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువును అన్ని కణాలకు పంపించేటువంటి ఒక గొప్ప ప్రక్రియే ప్రాణాయామము. తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార అంటే విత్డ్రాల్ ఆఫ్ సెన్సరీ సిస్టమ్. బాడీలో ఉన్నటువంటి సెన్సరీ సిస్టమ్. సెన్సరీ సిస్టమ్ అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, వీటి ద్వారా, ఈ సెన్సెస్ ద్వారా పనిచేసేటువంటి మిగతా 5 భాగాలు కాళ్ళు, చేతులు, నోరు, మలనాంగము, జననాంగము, ఈ 10 అవయవాలను, ఈ 10టిని మనము ఏం చేయాలి? విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయాలంటే కంట్రోల్ చేయాలి. ఈ సెన్సరీ సిస్టమ్ను మనం కంట్రోల్ చేస్తే శరీరము కంట్రోల్లోకి వస్తుంది. అదే ప్రత్యాహార. అంటే కళ్ళు చూడడము, చెవులు వినడము, ముక్కు వాసనలు గ్రహించడము, నాలుక రుచి చూడడము, చర్మము ఫీలింగ్ తోటి సెన్స్ చేయడము, నొప్పి, బాధ ఇవన్నీ అనుభవించేటువంటి, ఇవన్నీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. 5 సెన్సరీ సిస్టమ్ ద్వారానే మరి మనసులోకి, మన మెదడులోకి ఇవన్నీ బిందు రూపంలో, సమాచార రూపంలో మన లోపలికి వస్తూ ఉంటాయి. అందుకనే వీటిని మనము విత్డ్రా చేయడం అని అంటే మనము అనవసరమైనటువంటి విషయాలను చూడడము, అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే మనము వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానినే ప్రత్యాహార అంటారు. ధారణ. ధారణ అంటే మనసును నియంత్రించడమే ధారణ. మనసును నియంత్రించడం అంటే పరిపరి విధాలుగా వస్తున్నటువంటి ఆలోచనల్ని మనము ఒకే ఆలోచన వైపు మళ్లించడం. పరిపరి విధాలుగా వస్తున్న ఆలోచనలు నియంత్రించి ఒకే ఆలోచన వైపు రావడమే అదే ప్రత్యాహారం, అదే ధారణ. తర్వాత ధ్యానము. ధ్యానం అంటే ఒకే విషయం మీద మనం ఉండడం, ఒకే ఆలోచన మీద కొనసాగుతూ ఉండడం, అదే ధ్యానం, అదే మెడిటేషన్. ఒకే అంశం మీద
ఒకే ఆలోచన మీద మనము ఉండడమే దాన్ని ధ్యానము అని అంటారు. తర్వాత సమాధి. సమాధి అని అంటే సమ ప్లస్ ది ఈజ్ ఈక్వల్ టు సమాధి. ది అంటే బుద్ధి అని అర్థం, ఇంటలెక్ట్ అని అర్థం. సమ అంటే ఈక్వాలిటీ అని అర్థం. ఇంటలెక్ట్ని ఈక్వాలిటీ చేయడమే సమాధి. ఇంటలెక్ట్ బుద్ధిని మనము సమత్వంలో ఉంచడమే సమాధి. మరి ఇంటలెక్ట్లో బుద్ధిలో ఏమున్నాయి? బుద్ధి అనేది విచక్షణ కలిగి ఉండాలి అని అంటారు. విచక్షణ కలిగి ఉండడం అంటే విశ్లేషణ చేసి విచారణ చేసి మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, మనము పొందుతున్నటువంటి సమాచారాన్ని మనము విశ్లేషణ చెయ్యాలి. సమాధి అనేది చాలా అతి ఉత్తమమైనటువంటి హయ్యెస్ట్ లెవెల్. ఈ స్టెప్లో మనము దేన్ని విశ్లేషణ చేయాలి? ఈ ప్రపంచం అంతా మానవ జీవితాన్ని ఒకసారి పరిశీలించిన, ఈ ప్రకృతిని పరిశీలించిన, ఈ విశ్వమును పరిశీలించిన, కుటుంబ జీవితాలను పరిశీలించిన, మరి మానవ జీవితం మొత్తము రెండుగా కనబడుతూ ఉంది. మానవుడి యొక్క ఆలోచనలను కూడా మనము 2 గ్రూపులుగా చేస్తే ఆలోచనలు కూడా 2గా ఉంటాయి. ఆలోచనలే జ్ఞానం అని అనుకుంటే ఆ జ్ఞానము కూడా 2గా మారుతాయి. దానినే బుద్ధి, ఇంటలెక్ట్ అని అంటారు. అందుకనే మంచి చెడు, పాజిటివ్ నెగటివ్. కుటుంబ జీవితాన్ని చూస్తే ఒక ఇంట్లో బాధ, ఇంకొక ఇంట్లో సంతోషము, ఒక దగ్గర మరణము, ఇంకొక దగ్గర జననము, ఒక దగ్గర గెలుపు, ఒకరికి ఓటమి, అపజయము, విజయము, మరణము, పుట్టుక. ప్రకృతిని చూస్తే ఒక దగ్గర వెలుగు, ఒక దగ్గర చీకటి, ఒక దగ్గర వేడి, ఒక దగ్గర చల్లదనము. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ రెండుగా ఉన్నాయి. అందుకనే మానవ జీవితము ద్వంద్వాలమయం అంటారు. ద్వంద్వాలంటే రెండుగా ఉంటాయి. అయితే మనసు కూడా ద్వంద్వాలమయమే. మనసు 2 రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది. ఆ మనసును 2 రకాలుగా ఉన్నటువంటి ఆలోచనలను, మంచి కానీ చెడు కానీ, పాజిటివ్ కానీ నెగటివ్ కానీ, ఇవన్నీ కూడా మరి ఒకటిగా కావడమే అదే సమాధి. సమత్వంగా వీటిని చూడడమే సమాధి. మంచిని చెడును కూడా రెండిటిని సమానం చేయడమే అదే సమాధి అని అంటే. అందుకే మరి సమానంగా చెయ్యాలని అంటే మన లోపల జ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత ఉండాలి. జ్ఞాన విషయంలో స్పష్టత లేని వారికి ఈ సమత్వము రాదు. సమత్వము, సమాధి అనేవి మరి మనసును ఉన్నత స్థితికి, అసలు మనసును లేని స్థితికి, మనసును కరిగించేటువంటి ఆ స్థితికి రావడమే సమాధి. సో సమాధి స్థితిని అందుకోవడం అనేది మరి టాప్ స్థితి అవుతుంది. టాప్గా ఉన్నది అది. మరి ఆ స్థితిని అందుకోవడము మహా ఋషులు ఆ స్థితిని అందుకొని ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి సమాధి స్థితి అంటే జ్ఞానాన్ని విశ్లేషణ చేసుకొని శాస్త్రీయంగా మనము అర్థం చేసుకుంటే అది సమాధి సులభం అవుతుంది. మరి మంచిని చెడును రెండిటిని కలిపి చూడడము, ఆ రెండిటిని కలిపినప్పుడు ఇక మనసుకు స్థానమే ఉండదు.
మనసు అనేది జీరో అయిపోతుంది. పాజిటివ్ను నెగటివ్ను రెండింటిని ఎప్పుడైతే మనము సమానం చేస్తామో, అంటే పాజిటివ్ను నెగటివ్ను రెండింటిని మనము కలిపితే వచ్చేది అది సున్నా, అది శూన్యము, అదే సమాధి, అదే సమత్వము. ఆ సమత్వ జీవితంలో మనం ఉండాలి. దీనికి మంచి చెడుకు భేదము ఇది అంతా గడి మానవుడి యొక్క మనసు కల్పిస్తున్నటువంటి ఒక కల్పన, అది ఒక భావన. ఒకరు మంచి అంటే అదే విషయాన్ని వేరే వారు చెడు అంటారు. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనను 10 మంది చూస్తే 10 విధాలుగా వర్ణిస్తున్నారు. అంటే అర్థమేంటి? ఉన్నది ఒకటే, కానీ వేరువేరుగా దాన్ని గ్రహిస్తున్నారు. వేరువేరుగా గ్రహించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎవరి లోపల ఉన్నటువంటి గుణాలను బట్టి, వారి లోపల ఉన్నటువంటి అవగాహనను బట్టి, వారి లోపల ఉన్నటువంటి సంస్కారాలను బట్టి వాటిని వర్ణిస్తూ ఉన్నారు. కానీ వర్ణన అనేది అది మనసుతోటి జ్ఞానముతోటి ఏదో ప్రయత్నం చేస్తున్నారనే, కానీ ఉన్న సంఘటన మాత్రం ఒకటే కదా. మరి ఆ ఉన్న సంఘటన ఒకటే అనేటువంటి విషయాన్ని ఎలా నిరూపించుకోవాలి, ఎలా మన అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి అంటే అవన్నీ భావనలే. ఆ భావనలన్నీ కూడా దానికి స్థానం లేకుండా వాటిని మనము తీసివేస్తే, అన్నిటిని సమానం చేస్తే అది శూన్యం అవుతుంది, అది సున్నా అవుతుంది. అదే పరిపూర్ణత్వము అంటే. ఆ పరిపూర్ణత్వానికి రావాలంటే మరి మానవుడికి కావలసినటువంటి ఒక గొప్ప గుణము క్షమాగుణము. క్షమించడం. క్షమించడం అంటే తప్పు చేస్తే క్షమించు అని అంటారు. తప్పు చేసినప్పుడు క్షమించడం అంటే అర్థమైంది. తప్పుకి రైట్కి, రైటును రాంగును రెండిటిని సమత్వం చేయడమే కదా. అదే కదా సమాధి అని అంటే. ఇది మానవ జీవితంలో ప్రతి క్షణము, ప్రతిసారి దీనిని మనము అన్వయించుకొని జీవితంలో ముందుకు సాగితే అదే సమాధి అవుతుంది, అదే పరిపూర్ణత్వం అవుతుంది. ఇదే అష్టాంగ యోగం అంటే. యోగము సిద్ధించడం అంటే అర్థం ఇదే. అందుకనే యమ నియమాలు పాటించడము, ఇవన్నీ కింది నుంచి పై వరకు ఇవన్నీ పాటించడం వల్ల అప్పుడు మానవుడు పరిపూర్ణుడవుతాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి యమ నియమాలు ఇవన్నీ పాటించడానికి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రతి విషయాన్ని శాస్త్రీయ పరంగా సైంటిఫిక్గా అర్థం చేసుకొని మనము ముందుకు సాగితే అదే పరిపూర్ణత్వానికి దారి తీస్తుంది. కావున మరి మోడర్న్ ఏజ్లో మనము ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలో సైంటిఫిక్ వేలో అర్థం చేసుకొని పూర్ణత్వ జీవితానికి, ఆనందకరమైనటువంటి జీవితానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.